గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము బాధలు అనే లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ ఏంటంటే పడో ఆనందులో, అంటే ఈ లెసన్ మనం చదివి ఆస్వాదించడానికి. ఇందులో క్వశ్చన్స్ కానీ ఏమీ ఉండవు, నోట్స్ కానీ ఉండదు. ఓకేనా? ఈ లెసన్ ఫస్ట్ నేను చదువుతాను, చూడండి. మన బాధలు అంటే ఏంటి అసలు? మేఘాలు అని అర్థం. ఈ లెసన్లో మనకి ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఈ లెసన్ మనం చదవడానికి, లెసన్ చదివి అర్థం చేసుకోవడానికి పడో ఆనందులో అంటే ఈ లెసన్ చదివి అర్థం చేసుకుని తర్వాత నెక్స్ట్ ఇది మనకి చదవడం రావడానికి ఇటువంటి లెసన్స్ అన్నీ ఇస్తుంటారు. వీటికి నోట్స్ అనేది ఏమీ ఉండదు. చూడండి, ఫస్ట్ నేను చదువుతాను, మీకు ఎంతవరకు అర్థమైందో చూడండి. నెక్స్ట్ నేను మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఏక్ లड़का था, उसका नाम भरत था. वह नई नई बातें जानना चाहता था. एक दिन वह पाठशाला से आ रहा था. आसमान में बादल छाए हुए थे. घर अभी कुछ दूर था. इतने में बड़ी बड़ी बूंदें पड़ने लगी. भरत भागता हुआ घर पहुंचा, फिर भी वह भीग गया था. भरत को देखते ही पिताजी बोले जाओ कपड़े बदल लो, नहीं तो सर्दी लग जाएगी. कपड़े बदलते ही भरत सोचने लगा, आसमान में पानी कहाँ से आता है? बादल आने पर ही वर्षा क्यों होती है? उसने सोचा पिताजी से पूछना चाहिए. वह कपड़े बदलकर पिताजी के पास आया. भरत ने पूछा, पिताजी वर्षा का पानी कहाँ से आता है? बादलों से, पिताजी ने बताया. भरत ने फिर पूछा, लेकिन बादलों में इतना पानी कहाँ से आता है? पिताजी ने समझाते हुए कहा, बेटा, तालाबों, नदियों और समुद्रों में पानी होता है. सूर्य की तेज गर्मी से यही पानी भाप में बदल जाते हैं. फिर वो भाप आसमान में जाकर बादल बन जाती है. भरत ने प्रश्न किया, पिताजी, भाप बादल कैसे बन जाती है? पिताजी ने उत्तर दिया, भाप हल्की होती है. हल्की होने के कारण यह ऊपर उठती है. ऊपर होती है ठंड. ठंड से ही भाप फिर से पानी की बहुत ही नन्ही नन्ही बूंदों का रूप ले लेती है. बादल ऐसी ही नन्ही नन्ही बूंदों का समूह है. पिताजी भरत को रसोई घर में ले गए. वहाँ माँ चाय बना रही थी. चूल्हे पर केतली रखी थी. केतली के मुंह से भाप ऊपर की ओर उठ रही थी. पिताजी ने ठंडे पानी से भरा एक गिलास उठाया. इस गिलास को वे भाप के पास ले आए. कुछ देर गिलास को वही पकड़े खड़े रहे. भरत ने देखा कि गिलास पर से पानी की बूंदें टपक रही है. भरत सब कुछ समझ गया. वह बहुत खुश हुआ. నేను చదివాను కదా, ఒకటి చూడండి ఒకసారి. ఏక్ లड़का था అంటే ఒక అబ్బాయి ఉండేవాడంట. ఉస్కా నామ్ భరత్ తా. ఆ అబ్బాయి పేరేంటంట? నామ్ అంటే పేరు కదా, అబ్బాయి పేరు భరత్ అంట. వహ నయి నయి బాతే జాన్నా చాహతా తా. నయి నయి అంటే కొత్త కొత్త, బాత్ అంటే విషయాలు తెలుసుకోవాలనుకునేవాడంటే ఎప్పుడు. ఏక్ దిన్ వహ పాఠశాల సే ఆ రహా తా. ఒక రోజు ఆ అబ్బాయి స్కూల్ నుంచి వస్తూ ఉన్నాడంట. ఆసమాన్ మే బాదల్ చాయే హుయే తే. బాదల్ అంటే ఏమని చెప్పుకున్నాం? మేఘాలని చెప్పుకున్నాం కదా. ఆకాశంలో ఈ మేఘాలు శుభ్రంగా ఆకాశం అంటే కమ్మేసి ఆవరించి ఉన్నాయంట. చాయే హుయే తే అంటే అన్నీ ఆ మేఘాలన్నీ ఆకాశం అంతా కట్టేసి ఉన్నాయంట. గరు అభి కుచ్ దూరతా. ఇంకా ఇల్లు కొంచెం దూరంలో ఉంది. గర్ అంటే ఏంటి? ఇల్లు. కొంచెం దూరంలో ఉండగానే ఈ ఆకాశం నిండా మేఘాలు కమ్మేసి ఉన్నాయి. ఇతనే మే బడి బడి బూందే
పడనే రగి. ఇంతలోనే పెద్ద పెద్ద చినుకులు, బూందే ఏంటి, నీటి చినుకులు, నీటి బిందువులు. ఆ నీటి బిందువులు పడడం మొదలుపెట్టేసేయండి. భరత్ భాగ్తా హువా గరు పహుంచా. ఈ అబ్బాయి భరత్ ఏం చేశాడు, భాగన అంటే ఏంటి, పరిగెడుతూ ఇంటికి వెళ్ళాడనమాట. ఫిర్వి వహో బీక్ గయాత. అయినప్పటికి కూడా అతను తడిచిపోయాడనమాట శుభ్రంగా. భరత్ కో దేఖ్తే హీ పితాజీ బోలే జాओ కపడే బదల్లో. ఈ భరత్ని చూడగానే వాళ్ళ నాన్నగారు ఏమన్నారు, వెళ్ళు బట్టలు మార్చుకో అని చెప్పారు. నహీ తో సర్దీ లగ్ జాయేగి కపడే బదల్తే హీ భరత్ సోచనే లగా. బట్టలు మార్చుకుంటూ భరత్ ఆలోచించాడు ఏమని, ఆసమాన్ మే పానీ కహాసే ఆతా హై. ఆకాశంలో పానీ అంటే ఏంటి, ఈ నీళ్లు, ఈ ఆకాశంలో ఈ నీళ్ళు ఎలా వస్తాయి అని ఆలోచన వచ్చిందంట. బాదల్ ఆనే పరికి వర్ష క్యూ హోతీ హై. బాదల్ అంటే ఏంటి, మేఘాలు. వర్ష అంటే ఏంటి, వర్షం. ఈ మేఘాలు వచ్చినప్పుడే వర్షం ఎలా వస్తుంది అని చెప్పి కూడా ఒక ఆలోచన అనేది తనకి వచ్చిందన్నమాట. ఉస్నే సోచా పితాజీ సే పూछना चाहिए. ఇవన్నీ నాన్నగారిని అడగాలి అని చెప్పి అనుకున్నాడు అన్నమాట భరత్. కపడే బదల్ కరు పితాజీకే పాస్ ఆయా. అతను బట్టలు మార్చుకొని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చాడు. భరత్నే పూచా. భరత్ అడిగాడు. పూచడం అంటే ఏంటి, అడగడం. పితాజీ నాన్నగారు, వర్షాకా పానీ కహాసే ఆతా హై. వర్షం నుంచి పానీ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, వర్షం వచ్చేటప్పుడు నీళ్ళు వస్తున్నాయి కదా, ఆ నీళ్ళు వర్షపు నీరు మనకి ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగాడు అనమాట. బాదలోంసే. వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు, బాదలోంసే అంటే మేఘాల నుంచి అని చెప్పారు. పితాజీనే బతాయా. నాన్నగారు చెప్పారు మేఘాల నుంచి వస్తున్నాయి మనకి వర్షపు నీరు అని చెప్తున్నాం. భరత్నే ఫిర్ పూచా. భరత్ మళ్ళీ అడిగాడు, అర్థం అవ్వలేదు. మేఘాల నుంచి నీళ్ళు వస్తున్నాయి, వర్షపు నీరు అంటే అసలు ఈ మేఘాలు అనేవి ఎలా వచ్చాయన్న డౌట్ కూడా ఉంది కదా అందుకు. లేకిన్ బాదలో మే ఇతనా పానీ కహాసే ఆతా హై. కానీ ఈ మేఘాల్లో ఇంత ఎక్కువ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగాడనమాట. పితాజీనే సంజాతే హుయే కహా. నాన్నగారు తనకి వివరిస్తూ చెప్పారు భరత్కి ఏమని, బేటా తాలాబో నదియో और సముద్రం మే పానీ హోతా హై. బాబు, నదుల్లోని, చెరువుల్లోని, సముద్రంలోని వీటిల్లో నీరు ఉంటుంది కదా అని చెప్పాడు అనమాట. సూర్యకి తేజ్ గర్మీ సే యహీ పానీ భాప్ మే బదల్ జాతా హై. ఆ యొక్క నీటి, సముద్రంలోని, చెరువుల్లోని, నదుల్లోని నీరు ఈ సూర్యుడి యొక్క గర్మి అంటే వేడికి ఆవిరయ్యి నీటి ఆవిరి రూపంలో మారి ఈ నీరంతా ఏమవుతుంది, ఈ సూర్యుడి యొక్క వేడికి ఆవిరిగా మారి పైకి వెళ్తుంది అని చెప్పారు. ఫిర్ బాప్ ఆస్మాన్ మే జాకర్ బాదల్ బన్ జాతీ హై. ఈ ఆవిరి రూపంలో ఇదంతా ఆకాశంలో పైకి వెళ్ళి మేఘాలుగా ఏర్పడుతాయి అని చెప్పారు. భరత్నే ప్రశ్న కియా. మళ్ళీ భరత్ ప్రశ్నించాడు ఏమని, పితాజీ బాప్ బాదల్ కైసే బన్ జాతీ హై. ఈ నీటి ఆవిరి మేఘాల రూపంలో ఎలా ఏర్పడుతుంది అని చెప్పి మళ్ళీ ఆ నాన్నగారిని ప్రశ్న అడగడం జరిగింది. పితాజీని ఉత్తర్దియా. నాన్నగారు ఆన్సర్ చెప్పారు ఏమని, బాప్ హల్కీ హోతీ హై. ఈ నీటి ఆవిరి అనేది చాలా తేలికగా ఉంటుంది. హల్కీ అంటే ఏంటి, తేలికగా ఉండడం. హల్కీ హోనేకే కారణం ఊపర్ ఉడ్తీ హై. ఇది తేలిగ్గా ఉండడం వల్ల పైకి వెళుతుంది అని చెప్పాడు. ఊపర్ హోతీ హై టండ్. ఆ పైన చాలా చల్లగా ఉంటుంది. ठंडे से भी बाप फिर से पानी की बहुत ही नन्ही नन्ही बूंदों का रूप ले लेती है. ఈ నీటి ఆవిరి కింద ఉన్నదంతా పైకి వెళ్ళి ఆ పైన చల్లగా ఉండడం వల్ల మళ్ళీ అక్కడ అదేమవుతుంది, ఆ వేడిగా ఉన్న ఆవిరి మళ్ళీ చిన్న చిన్న నీటి బిందువులుగా ఆ పైన ఏర్పడుతుంది అని చెప్పారు. బాదల్ ఐసీ నన్నీ నన్నీ బూందోं का समूह है. ఈ మేఘాలు అనేవి చిన్న చిన్న నీటి బిందువుల యొక్క రూపమే అని చెప్పడం జరిగింది. తర్వాత పితాజీ భరత్కు రసోయి గర్మే లేదయ్యే. నాన్నగారు వాళ్ళ అబ్బాయిని ఎక్కడ తీసుకెళ్లారు, రసోయి గరి ఏంటి, వంటింట్లోకి తీసుకెళ్ళడం జరిగింది. వాహ్ మా చాయ్ బనా రహీ. అక్కడ అమ్మ టీయా పెట్టిందన్నమాట, స్టవ్ మీద టీయా పెడుతుంది.
चूल्हे पर కేతలి रखी थी। चूल्हे అంటే ఏంటి? పొయ్య. కేతలి అంటే గిన్నె. ఆ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి టీ పెట్టిందాము. కేతలి మే मुंह से भाप ऊपर की ओर उठ रही थी। ఆ గిన్నె యొక్క ముహ్ అంటే ఏంటి? ఓపెన్ ఉంటుంది కదా పైన, అందులో నుంచి బాప్ అంటే ఏంటి? ఆవిరి, నీటి ఆవిరి పైకి రావడం వస్తూ ఉందన్నమాట. पिताजी ने ठंडे पानी से भरा एक गिलास उठाया। వాళ్ళందరూ చల్లటి నీటితోటి ఒక గ్లాస్ నిండా చల్లటి నీళ్ళు తీసుకొని పైకి అక్కడ తీసుకొచ్చారన్నమాట. ఒక గ్లాస్ నిండా చల్లటి నీళ్ళు తీసుకొని ఫుల్గాని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇస్ గిలాస్తో వే బాప్ కే పాస్ లే ఆయే। ఈ గ్లాసు నీళ్ళు ఎక్కడ తీసుకొచ్చారు? ఎక్కడైతే ఈ నీటి ఆవిరి పైకి వస్తుందో ఆ ఆవిరి దగ్గర పెట్టడం జరిగింది. కొంచెం దేర్ గిలాసుకు వహి ఈ పకడే కడే రహే। కొంతసేపు ఆ గ్లాస్ని ఆ ఆవిరి మీద పట్టుకొని అలాగా ఉండడం జరిగిందన్నమాట. జరిగితే भरत ने देखा कि गिलास पर से पानी की बूंदें टपक रही है। ఆ గ్లాస్ నుంచి చుట్టూరు ఆ ఆవిరి పట్టి ఆ లోన ఉన్న చల్లటి నీళ్ళ వల్ల ఈ వేడి ఆవిరి అంటే ఈ గ్లాస్ పెట్టేసరికి ఆవిరైంది చల్లగా మారిపోయి మళ్ళీ నీటి రూపంలో మారిపోయి కిందకి బూందె అంటే ఏంటి? చిన్న చిన్న నీటి బిందువులుగా కిందకి పడడం జరిగిందన్నమాట. భరత్ సబ్ కుచ్ సమజ్ గయా। భరత్కి మొత్తం అంతా అర్థమైందన్నమాట. ఒక బహుత్ ఖుష్ హువా, తను చాలా సంతోషించాడు. మళ్ళీ ఒకసారి లెసన్ చదువుతాను, మీరు జాగ్రత్తగా చూసి అది ఏం వర్డ్స్కి ఏమేమి మీనింగ్ వస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. చూడండి. ఏక్ లड़का था, उसका नाम भरत था। वह नई नई बातें जानना चाहता था। एक दिन वह पाठशाला से आ रहा था। आसमान में बादल छाए हुए थे। घर अभी कुछ दूर था। इतने में बड़ी बड़ी बूंदें पड़ने लगी। भरत भागता हुआ घर पहुंचा, फिर भी वह भीग गया था। भरत को देखते ही पिताजी बोले, जाओ कपड़े बदल लो, नहीं तो सर्दी लग जाएगी। कपड़े बदल के ही भरत सोचने लगा, आसमान में पानी कहाँ से आता है? बादल आने पर ही वर्षा क्यों होती है? उसने सोचा पिताजी से पूछना चाहिए। वह कपड़े बदलकर पिताजी के पास आया। भरत ने पूछा, पिताजी वर्षा का पानी कहाँ से आता है? बादलों से, पिताजी ने बताया। भरत ने फिर पूछा, लेकिन बादलों में इतना पानी कहाँ से आता है? पिताजी ने समझाते हुए कहा, बेटा तालाबों, नदियों और समुद्रों में पानी होता है। सूर्य की तेज गर्मी से यही पानी भाप में बदल जाता है। फिर भाप आसमान में जाकर बादल बन जाती है। भरत ने प्रश्न किया, पिताजी भाप बादल कैसे बन जाती है? पिताजी ने उत्तर दिया, भाप हल्की होती है। हल्की होने के कारण यह ऊपर उठती है। ऊपर होती है ठंड से ही भाप फिर से पानी की बहुत ही नन्ही नन्ही बूंदों का रूप ले लेती है। बादल ऐसी ही नन्ही नन्ही बूंदों का समूह है। पिताजी भरत को रसोई घर ले गए। रसोई घर में पिताजी भरत को रसोई घर में ले गए। वहाँ माँ चाय बना रही थी। चूल्हे पर केतली रखी थी। केतली के मुँह से भाप ऊपर की ओर उठ रही थी। पिताजी ने ठंडे पानी से भरा एक गिलास उठाया। इस गिलास को वे भाप के पास ले आए। कुछ देर इस गिलास को वे भाप के पास ले आए। कुछ देर गिलास को वही पकड़े खड़े रहे। भरत ने देखा कि गिलास पर से पानी की बूंदें टपक रही है। भरत सब कुछ समझ गया। वह बहुत खुश हुआ।
ఈ లెసన్ మీకు అర్థమైంది కదా. మీరు ఏం చేస్తారంటే ఈ లెసన్లో సంజ్ఞ ఔర్ సర్వనామం అనే పదాలు ఏమేమి ఉన్నాయో అవి సరిహద్దుకి పెట్టి మీరు రాయండి హోంవర్క్ కింద. సంజ్ఞా పదాలు, సర్వనామ పదాలు అంటే నౌను, ప్రొనౌన్ పదాలు కూడా మీరు ఇందులో ఈ లెసన్లో గుర్తించి రాయండి. ఓకే.